మెదక్ జిల్లా కేంద్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పనులపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే వివిధ కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని యాదవ సంఘం సభ్యులు పిలుపునిచ్చారు. మెదక్ పట్టణంలోని పసులపల్లి యాదవ సంఘం సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఉత్సవాల వివరాలు వెల్లడించారు. సోమవారం అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణం జరుగుతుందని, మంగళవారం నాగవల్లి కార్యక్రమం ఉంటుందని తెలిపారు. బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, గంగా స్నాన ఘట్టాలు ఉంటాయని వివరించారు. ఈ 3-4 రోజుల పాటు జరిగే వేడుకలకు మెదక్ పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు యాదవ్ సంఘం ప్రతినిధులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జై మల్లన్న, జై మల్లన్న. మెదక్ మున్సిపల్ అవసలపల్లి గ్రామం 2వ వార్డు 3వ వార్డు 3వ వార్డు యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున, బ్రహ్మరాంబ, కేతమ్మ, ఎల్లమ్మ, లింగం, నంది, కుమారస్వామి, గణపతి, ధ్వజస్తంభం గత 3 రోజుల నుంచి ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు విగ్రహ ప్రతిష్ట ముగించుకొని ధ్వజస్తంభం ప్రతిష్ట, అన్నదాన సందర్భం, కళ్యాణం, దేవుని కళ్యాణం 3 రోజుల కార్యక్రమం నేటితో ముగిసింది. కాబట్టి మళ్ళా ఆదివారం నుండి 1, 2, 3, 4 తారీఖు నుంచి మల్లన్న కథ ఒగ్గు కళాకారుల చేత 4 రోజుల కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమానికి అవసలపల్లి గ్రామ ప్రజలు, పెద్దలు అందరూ సహకరించి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని కోరుతున్నాను. జై మల్లన్న, జై మల్లన్న. గత 3 రోజుల నుంచి ప్రతిష్ట కార్యక్రమాలు, గణపతి పూజ, పుణ్యావచనం, హోమం మొదటి రోజు, 2వ రోజు యజ్ఞం, 3వ రోజు విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, దేవుని కళ్యాణం, అన్నదాన సంతర్పణం నేటితో ముగియనుంది. కాబట్టి మళ్ళా ఆదివారం నుంచి 1 నుంచి గంగకోట, సోమవారం మల్లన్న లగ్నం, మంగళవారం నాగవెల్లి, బుధవారం ఎల్లమ్మ లగ్నంతో ఈ యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్న జాతర కంప్లీట్ కాబోతుంది. మెదక్ పట్టణం అవసలపల్లి గ్రామంలో యాదవ సంఘ సభ్యులందరం 2వ వార్డు 3వ వార్డు సంఘ సభ్యులందరం 1 ఆదివారం 2 తారీఖు, 3 తారీఖు, 4 తారీఖు మల్లన్న జాతర ఒగ్గు కళాకారుల చేత ఉంటుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమంకు 2, 3 వార్డు ప్రజలు సహకరించి విజయవంతం చేయగలని కోరుతున్నాను. సంపత్ గారు మంచి ప్రజలందరికీ నమస్కారం. మేము తెలియజేయనది ఏమనగా, నేటి అవసలపల్లిలో 1వ తారీఖు నుంచి 4వ తారీఖు దాకా ఆదివారము గంగకు పోవడము, సోమవారం స్వామివారి కళ్యాణము, మంగళవారం నాడు నాగవెల్లి, బుధవారం నాడు ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఉంటుంది. అవసలపల్లి 2వ వార్డు 3వ వార్డు ప్రజలందరూ ఐకమత్యంగా కలిసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.